నేను రీసెంట్గా ఒక లాస్ట్ మంత్ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాను సార్. సో అక్కడ అంటే ఒక రిటైర్ ఎస్ఐ ఉన్నారు, ఒక తహసీల్దార్ ఉన్నారు. వాళ్ళు జాబ్ చేసేటప్పుడు వాళ్ళ పిల్లల్ని కనేటప్పుడు నా పిల్లలు నన్ను చూసుకుంటారు, నా పిల్లల కోసమే జీవితం అనుకునేవారు సార్. ఈరోజు అదే పర్సను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో అంటే ఒక చిన్న బెడ్ మీద ఆయన చూసేటప్పుడు నాకు ఒక ఫీల్ అనిపించింది సార్. అంటే ఎందుకు ఈ వ్యతిరేకత వచ్చిందని అనుకుంటారు? వ్యతిరేకతను కాదండి. ఇది చెప్పాలంటేనండి, ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ తను పడిన కష్టాలు తన పిల్లలు పడకూడదని చేస్తాడు. ఎగ్జాక్ట్లీ. దానికోసం అన్నీ వాటి సాక్రిఫైస్ అనండి. మీరు సాక్రిఫైస్ అంటే చాలా పెద్ద మాట అంటారు, ఎందుకు చేశారంటారు. వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తారు. ఇక్కడ ఒక బొమ్మ అడుగుతాడు పిల్లడు. అతను అడిగిన బొమ్మ ఖరీదు ఒక చిన్న ఎగ్జాంపుల్ 1000 రూపాయలు అనుకోండి. ఆ 1000 రూపాయలు నా దగ్గర లేవు. బట్ స్టిల్ నేనేం చేస్తానంటే కొనివ్వకుండా ఉండను. ఒక 10 రూపాయలు 100 రూపాయల్లోనో దగ్గర అది అంత క్వాలిటీ లేకపోయినా అది కొనిస్తా. బట్ వాళ్ళు అదే లేదు, నాకు అదే కావాలని కూర్చుంటారు. సో అది తెలిసి తెలియకుండా ఇప్పుడు ఉన్నది అది మనసులో పడిపోయిందని మా నాన్న నాకు కొనివ్వలే. సో అతను ఏం చేస్తాడు, అతనికి పెళ్ళి అతని పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు ఏది కావాలంటే అది కొని ఇచ్చేస్తుంటాడు. స్తోమత ఉందా లేదా అని కూడా. ఒక్కొక్కసారి ఏంటంటే స్తోమత లేనప్పుడు అప్పుడు గుర్తుకొస్తుంది, ఏమిటి మా అబ్బాయిలు అడిగితే లేదురా నేను తర్వాత కొనిస్తాను, ఇప్పటికీ ఇది ఉంచుకోండి. వాళ్ళు రిఫ్లెక్ట్ అయ్యేసరికి ఇదే మాట నేను మా నాన్న అన్నాను కదా, ఇదే భావం మా నాన్న దగ్గర. అప్పుడేంటి ఎక్స్ప్రెస్ చేసేవారు కాదు, ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేసేస్తాను. ఇప్పుడు పాతకాలంలో దీంట్లో ఇప్పుడు నేను పుట్టిన నాన్నగారు ఎదురుకుండా నిలబడి గట్టిగా వాదించే ఇది లేదు. తల వంచుకొని ఏంటైతే ఇది లేదంటే మామూలుగా ఇది. ఇప్పుడు అది కాదు కదా, నీకేం తెలుసు అంటున్నారు. ఇది వాతావరణం మారిపోయింది. మనం ఏంటంటే మనం పెరిగినట్టు ఉండకూడదు, ఫ్రెండ్స్గా పెరగాలి లేదని చెప్పి అది స్వేచ్ఛనండి, ఇది వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనేది అది మారిపోతుంది. అంటే అతి గారాభం కూడా ఎక్కువైపోయింది కదా సార్. గారాభం ఎప్పుడూ ఉంటుందండి, ఇప్పుడే చూపించే విధానం ఉండేదేమో. ఇప్పుడు ఉంటుంది. ఇదివరకు ఎలా ఉండేదంటే నాన్న అనేవాడు ఎప్పటికీ భయమే. అమ్మన్నదే చనువు, అమ్మమ్మ చనువు, తాతయ్య చనువు, బాబాయ్య చనువు, అత్తయ్య చనువు. ఇది ఎప్పుడూ ఉండేది. ఇది మీరు అందుకనే పోయి నాన్న వాడిని పాడు చేస్తున్నారు మీరు అని ఆ రోజుల్లో అంటారు, ఇప్పుడు అంటారు. ఇప్పటికీ ఉంది. అదే చెప్తున్నా అండి, ఆ స్వేచ్ఛను ఇచ్చిన తర్వాత దాన్ని ఎలా వాడుకోవాలో అన్న జ్ఞానం ఉంది మనకి. దాన్ని మనం వాడుకోవాలి.